హలో నమస్తే వెల్కమ్ టు లీలాస్ కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో బయట షాప్స్లో మనం తినే మైసూర్ బోండాని చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనకి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా కుక్ అయ్యేటట్టు కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. రెగ్యులర్గా బోండా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఇలా ఇంట్లోనే హెల్తీగా హైజీనిక్గా చేసుకున్నారంటే మనం ఎన్ని తిన్నా కూడా ఏం పర్వాలేదన్నమాట. సో పర్ఫెక్ట్ బోండా రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి 3 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మీరు మైదా పిండికి బదులు గోధుమ పిండినైనా తీసుకోవచ్చు అనమాట. 3 కప్పుల గోధుమ పిండి లేదా మైదా పిండి తీసుకొని ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వను కానీ లేదా వరిపిండిని కానీ వేసుకోవాలి. బొంబాయి రవ్వ కానీ వరిపిండి కానీ వేయడం వలన మనకి బయట బోండా అనేది చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో తినేటప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అలాగే మన రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి 1 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. పుల్లటి పెరుగైనా పర్వాలేదు లేదా కమ్మటి పెరుగైనా పర్వాలేదు, ఏదైనా సరే వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి తగినన్ని నీళ్ళు కూడా వేసుకొని జారుగా కలుపుకోవాలన్నమాట. మరి పిండి లూజ్గా ఉండకూడదు, వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే ఉండాలి. కొద్ది కొద్దిగా వాటర్ని చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా స్ట్రెచ్నెస్ వచ్చేంత వరకు పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకి లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి బోండా లోపల పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఎక్కడ ఉండల్లా లేకుండా. ఇలా మనం ఒక 5-6 నిమిషాల పాటు పిండిని అయితే బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా బీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అలా చేసుకుంటేనే మనకి బోండా షేపు, ఆ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంటుంది. కొన్ని చోట్ల బోండాలో లోపల ఉండల్లా ఉండిపోతూ ఉంటుంది కదా, సో చాలామంది అది తీసేసి అప్పుడు బోండాని తింటారు. సో ఇలా చేసుకున్నారంటే మనం ఏది కూడా తీసేయాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మొత్తం కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఇలా బాగా కలుపుకున్న పిండిని అట్లీస్ట్ ఒక 1 అవర్ పాటు అయినా సరే దీన్ని నాననివ్వాలి. 1 అవర్ తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. మీకు కావాలంటే సన్నగా తరిగిన కొబ్బరి, అలాగే పచ్చిమిర్చి, అల్లం తురుమును కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు అవన్నీ తీసేస్తాను కాబట్టి నేను ముందే వేయడం మానేశాను. అలాగే దీంతో పాటుగా ఒక చిటికెడు వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. మరీ ఎక్కువ బీట్ చేయకూడదు, మనం ఆల్రెడీ బీట్ చేసి కలిపాం కాబట్టి మరలా బీట్ చేసామనంటే మనకు ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యేదంతా పోతుంది. సో ఒక్కసారి మనకి వంట సోడా అంతా కూడా బాగా కలిసేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మన చేతులకి తడి చేసుకొని అప్పుడు బోండాలని వేసుకోవాలి, లేదంటే మన చేతికి స్టిక్కినెస్ అయిపోతూ ఉంటుంది. అలాగే మరొక పక్క డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి బాగా మరిగించుకోవాలి. ఆయిల్ అనేది చాలా వేడిగా ఉండాలి, లేదు అంటే మనం బోండా వేయగానే కడాయికి అతుక్కుపోయి పొంగదు సరిగ్గా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్లో వేసుకోవాలి. మనం వేసిన వెంటనే అది పైకి తేలాలి, అప్పుడే మనకు ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు. ఇక్కడ ఆయిల్ అనేది బాగా మరిగిపోయింది. సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బోండాలని వేసుకోవాలి మన బొటన వేలుకి అలాగే చూపుడు వేలుకి మధ్య నుంచి. ఇలా రాదు అనుకునే వాళ్ళు నార్మల్ పునుగులు వేసేటట్టు అయినా సరే వేసుకోవచ్చు. ఇక నేను బయట షాప్స్లో ఎలా అయితే ఉంటుందో అలా రౌండ్గా వేయాలని నేను వేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో, మనం వేయంగానే పైకి తేలుతున్నాయి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు దీన్ని కలపకుండా వదిలేసి అప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా జాలిగంటితో కలుపుతూ ఉండాలి. అలా కలపడం వలన మనకి మైసూర్ బోండా అనేది అన్ని వైపులా ఒకటే రకంగా కాలుతుంది, ఒకటే రంగు వస్తుంది అనమాట. బోండాకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయినా లేదా టమాటా చట్నీ అయినా, కొత్తిమీర చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా ఏదైనా సరే బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈరోజు నేనైతే పల్లీ చట్నీ చేశాను. సో మనం కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు అనుకుంటూ ఉంటాం కదా, బట్ మన క్రేవింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోలేము. సో బయట తినేదానికంటే ఇలా ఇంట్లో ఏది చేసుకొని తిన్నా కూడా బెటరే అనమాట. సో దట్స్ వై మీరు ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ఇంట్లోనే చేయండి. సో చూసారు కదా ఎంత బాగా వచ్చాయో బోండా అనేది, అన్ని వైపులా ఒకటే కలర్ వచ్చి
చాలా ఈవెన్గా కుక్ అయింది. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.